అందరికీ హాయ్ అండి. కడాయి పెట్టాను, నూనె పోసాను, జీలకర్ర వేస్తున్నాను, తర్వాత ఆవాలు వేస్తున్నాను, తర్వాత శనగపప్పు వేస్తున్నానండి, కొద్దిగా మినపప్పు, తర్వాత పల్లీలు, ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఎక్కువే వేసుకోవాలండి ఉల్లిపాయ. ఉల్లిగడ్డలు వేగాయండి, పసుపు వేస్తున్నాను, కొద్దిగా వేసి కలబెడుతున్నాను. ఇప్పుడు అటుకులు వేసుకుంటానండి. 3 minutes నానితే చాలు అటుకులు. ఇదిగో ఇలా పిండేసి వేసేయండి. ఇలా కొద్దిగా తర్వాత సాల్ట్ వేసానండి కొద్దిగా. తర్వాత కలబెట్టాలి ఇలా. తర్వాత కారం వేసుకోవాలండి. ఇప్పుడు కారం వేస్తున్నానండి కొద్దిగా. తర్వాత కలబెట్టుకోవడమే, ఇంకా అయిపోయిందండి. బంద్ చేస్తున్నాను స్టవ్. తర్వాత నిమ్మకాయ పిండుకోండి, సరిపడగా, 1 అయినా 2 అయినా ముక్కలు.